Hello guys, welcome back to my YouTube channel. So today topic is book collection and నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి గైస్. సో దాన్ని చూపిస్తాను నేను ప్రస్తుతానికి. కొన్ని ఉన్నాయి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం తెలుగు నవల్స్‌తో స్టార్ట్ చేద్దాం. తెలుగు నవల్స్ ఆర్ మై ఫేవరెట్ అండ్ మై కంఫర్ట్స్ గైస్. అది నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటది చదవడానికి, ప్లస్ అర్థం చేసుకోవడానికి, ప్లస్ ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి. మనకి బుక్స్ చదవడం వల్ల నేను నేర్చుకున్నదేంటంటే, మనకి ఇమాజినరీ పవర్ చాలా పెరిగిపోతది బుక్స్ చదువుతుంటే. ఒక హాఫ్ వరకు మనం బుక్‌ని బుక్ లాగా చదువుతాము. కానీ ఆ హాఫ్ నుంచి మన బ్రెయిన్‌లో ఒక మూవీ రన్ అవుతది గైస్. అంటే మనం ఆ క్యారెక్టర్స్‌ని ఇమాజిన్ చేసుకుంటాము. ఆ క్యారెక్టర్ మన కళ్ళ ముందు మనకి ఆ బ్రెయిన్‌లో అది రన్ అవుతూనే ఉంటది కాన్స్టెంట్‌గా. సో, ఫస్ట్ బుక్ నేను కంప్లీట్ చేసిన బుక్ వచ్చేసి 'భారతు'. నాకు 2 ఫేవరెట్ ఆథర్స్ ఉన్నారు గైస్. సో, నేను అన్ని బుక్స్ చదివినని నేను చెప్పట్లేదు. కానీ నేను చదివిన దాంట్లో నా ఫేవరెట్ 2 ఆథర్స్ ఉన్నారు. ఒకరొచ్చేసి మద్దిరెడ్డి సులోచన గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి యదనపూడి సులోచన రాణి గారు. ఇద్దరి ఇద్దరి బుక్స్‌లో ఫీమేల్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి అండ్ చాలా లాజికల్‌గా ఉంటాయి. బియాండ్ ఏది ఉండదు గైస్. అంటే ఇది బుక్స్‌లోనే జరుగుతది, బయట జరగదు అనేలాగా ఏది ఉండదు. మనం రోజు చూస్తున్న క్యారెక్టర్స్ లానే ఉంటాయి క్యారెక్టర్స్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ బుక్ వచ్చేసి నేను 'పార్థు' చదివాను గైస్. ఇది వచ్చేసి యదనపూడి సులోచన రాణి గారిది. అండ్ ఇది ఒక సన్ అండ్ మదర్ మధ్యలో జరిగే ఒక ఒక స్టోరీ. చాలా బావుంటది. ఒక పేరెంట్స్ చేసిన మిస్టేక్ వల్ల ఆ చైల్డ్ ఎంత సఫర్ అవుతారో అనే దాని మీద ఉంటది స్టోరీ. చాలా బావుంటది. ఆ పేరెంట్స్ కూడా వాంటెడ్‌గా చెయ్యరు గైస్ ఆ తప్పు. ఇంకా అయిపోతది అంతే. కానీ అది ఆ ఏజ్‌కి ఆ అబ్బాయికి అంతే అర్థమవుతది కాబట్టి ఆయన అలాగే అర్థం చేసుకుంటాడు. చాలా బావుంటది ఈ బుక్కు. నెక్స్ట్ వచ్చేసి మద్దిరెడ్డి సులోచన గారిది 'తరం మారింది' గైస్. ఇది చైల్డ్ మ్యారేజ్ అండ్ చైల్డ్ అబ్యూస్ మీద ఉంటది. అండ్ క్యాస్ట్ మీద గూడా ఉంటది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మీద గూడా ఉంటది. ఇది చాలా బావుంటది. చదవండి గైస్ ఇది. ఒకవేళ మీకు గావాలన్నా మీషోలో అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో గూడా ఉంటాయి. అండ్ అమెజాన్‌లో గూడా ఉంటాయి. ఒకసారి చూసి చదవండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి 'అందని పిలుపు.' ఇది గూడా ఒక ఫ్యామిలీ డ్రామా గైస్. ఇది ఎట్లుంటదంటే ఒక మదర్ అండ్ మదర్ అండ్ సన్ మధ్యలోనే ఉంటది. కానీ ఆ మదర్ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసి ఆ పొజిషన్‌కొచ్చిందని ఆ సన్‌కి అర్థం గాకుండా వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక మిస్టేకే ఉంటది గైస్ ఇది. చాలా బావుంటది ఇది గూడా. నెక్స్ట్ 'కన్యాశుల్కం.' ఇది గూడా చైల్డ్ మ్యారేజెస్ అండ్ విడో మ్యారేజెస్ పైన ఉంటది గైస్. ఇది గూడా చాలా బావుంటది. అండ్ ఇది ఆథర్ వచ్చేసి గురజాడ అప్పారావు గారు. ఇది బుక్ మనకి ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో అవైలబిలిటీ ఉంటది. నెక్స్ట్ 'ద ఓజీ.' అంటే ఈ మధ్య ట్రెండింగ్ నడుస్తుంది గదా గైస్. 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు.' అండ్ చాలా మంది ఈ ఈ ఈ మధ్య పిల్లలకి అంటే ఈ జెన్‌జీస్ వాళ్ళకి అలవాటు చేసింది ఈ ఆథరే బుక్స్. నోవెల వాళ్ళు నోవెల్ చదువుతున్నారంటే ఈయన వల్లనే అండ్ ఈ బుక్ వల్లనే. చాలా ట్రెండింగ్ ఉంది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇది కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీస్ గైస్. చాలా బావుంటది. నెక్స్ట్ మన ఠాగూర్‌ది 'గీతాంజలి.' ఇది గూడా చాలా బావుంటది గైస్. ఇది నేను హాఫే చదివిన. ఇది గూడా చాలా బావుంటది. ప్రస్తుతానికి తెలుగు నవల్స్ ఇంతే ఉన్నాయి గైస్ ఇవే. హ్మ్. తీసుకోవాలి. అండ్ ఒకటి 'సీతాపతి' అని ఒక బుక్ ఉంటది. అది గూడా సులోచన రాణి గారిదే. అది గూడా చాలా బావుంటది. అది చదివినా కాకపోతే బుక్ నా దగ్గర లేదు ప్రెజెంట్. అది గూడా చాలా బావుంటది. అది గూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గైస్. అది గూడా చాలా బావుంటది. నెక్స్ట్ ఇంగ్లీష్ నవల్స్ గావు గైస్ ఇవి. జస్ట్ ఇంగ్లీష్ బుక్స్. నవల్స్ నేను ఆ ఎమోషన్‌ని క్యారీ చేయలేకపోతున్నాము. అంటే నాకు తెలుగులో ఉన్నంత ఎమోషన్ నాకు ఇంగ్లీష్‌లో కనిపిస్తలేదు. అండ్ నేను సరిగ్గా చదువుతలేనో, సరిగ్గా అర్థం చేసుకుంటలేనో గానీ నాకు అందులో అంత అనిపియట్లేదు. అందుకే నేను చదవలేదది. ఆ! ఇవి ఉన్నాయి గైస్. ఇందులో
ఫస్ట్ వచ్చేసి 'అఘోరి ద అన్‌టోల్డ్ స్టోరీ'. ఆథర్ వచ్చేసి మయూర్ కల్బగ్. ఇది కూడా చాలా బాగుంటది. ఇది గిఫ్ట్ ఇచ్చారు నాకు. కాకపోతే మీషోలో అవైలబిలిటీ ఉంది. ఇది హాఫ్ అయింది గైస్. ఇంకా హాఫ్ ఉంది. అది కంప్లీట్ చేయాలి. ఇది కూడా చాలా బాగుంటది. ఇది ఒక అఘో అంటే అఘోరి జర్నీ గైస్ ఇది. ఆ అఘోరిని కలవడానికి ఆథర్ ఒక ఈ బుక్ ఎలా ఉంటదంటే ఒక పర్సన్ జర్నీ. అంటే ఒక అఘోరిని కలవడానికి ఒక పర్సన్ జర్నీ. ఆ అఘోరిని కలిసిన తర్వాత ఆయన ఎలా మారారు? ఆయన లైఫ్‌లో ఏమేమి చేంజెస్ వచ్చాయనే దాని పైన ఉంటది. ఇది కూడా చాలా బాగుంటది. అండ్ మనం కూడా చాలా మారుతాం ఇది చదివిన తర్వాత. నెక్స్ట్ 'ద హిడెన్ హిందూ' ఇది 3 వాల్యూమ్స్ ఉంది. ఆథర్ నేమ్ వచ్చేసి అక్షత్ గుప్తా. ఇది మీషోలో అవైలబిలిటీ ఉంది. నేను ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు గైస్. ఇది కూడా గిఫ్ట్ వచ్చింది. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన తర్వాత చెప్తా. ఇది 'ద హిడెన్ హిందూస్' గైస్ ఇది. భారత్ మాతాకి జై. ఈరోజు రిపబ్లిక్ డే కదా! సో, పక్కనే స్కూల్ ఉంది. దాని నుంచి అదే హడావిడి అయితుంది. నెక్స్ట్ వచ్చేసి 'సుభాష్ చంద్రబోస్' గైస్. ఇది నేను ఆఫ్‌లైన్ స్టోర్‌లో తీసుకున్నాను రీసెంట్‌గా. నాకు పర్టిక్యులర్‌గా ఈయనంటే చాలా ఇష్టం. ఈయన గాని, భగత్ సింగ్ గాని నాకు చాలా ఇష్టం. అండ్ వాళ్ళ బుక్స్ కూడా నేను చదివిన. అది భగత్ సింగ్ రాసిన బుక్ ఒకటుంటది 'వై ఐ యామ్ అథియస్ట్' అని. అది కూడా చాలా బావుంటది. అది కూడా నేను చదివిన. అది 3-4 టైమ్స్ చదివిన గైస్ నేను రిపీటెడ్‌గా. నెక్స్ట్ నాథూరాం గోడ్సే గారు రాసిన 'వై ఐ కిల్ గాంధీ' కూడా చాలా బావుంటది. బేసిక్‌గా నేను వీళ్ళ ఫాలోవర్‌ని గైస్. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నాథూరాం గోడ్సే. నాథూరాం గోడ్సే దేశం కోసం కాదు, రిలిజియన్ కోసం ఫైట్ చేసిండు. అది నేను ఒప్పుకుంటా. కానీ, ఆ ఫైట్‌లో కూడా లాజిక్స్ ఉన్నాయి గైస్. మీరు ఆ బుక్ చదవండి మీకు అర్థమవుతది. నెక్స్ట్ డివోషనల్ బుక్స్ గైస్. నేను శివపురాణం గైస్ ఇది. ఇది కూడా నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయాలి. లోకల్ స్టోర్‌లో తీసుకున్నా. అండ్ నెక్స్ట్ శ్రీ అన్నమాచార్య కీర్తనలు. ఇది కూడా నేను కంప్లీట్ చేయలేదు. అండ్ ఇది కూడా నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. అండ్ ద ఓజీ. మనకు సొల్యూషన్స్ కావాలన్నా భగవద్గీత. నేను ఇంతవరకు ఇది కంప్లీట్ చేయలేదు గైస్. హాఫ్ కూడా అయిందని నేను చెప్తలేను. నేను ఇంతవరకు దీన్ని కంప్లీట్ చేయలేదు గైస్. హాఫ్ కూడా కాలేదు. కానీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అయినా మళ్ళీ స్టార్ట్ చేయాలి. అండ్ చదువుతూనే ఉండాలి. మనకి సొల్యూషన్స్ కావాలన్నా చాలా మారొచ్చు గైస్. మనం భగవద్గీత తెలిసిన తర్వాత మనం చాలా మారొచ్చు. అండ్ మనకు చాలా తెలుస్తాయి. లైఫ్ పైన మన పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది కొంచెం. ఏదైనా కూడా రీజన్‌తోనే అవుతది. ఏది ఊరికే కాదని నేను నమ్ముతాను గైస్. సో, ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. మీ ఫేవరెట్ బుక్ ఏదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.